నెక్స్ట్ ఇంకా నీ పెళ్ళే అని అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి నాకు సిగ్గేస్తుంది. నువ్వేరా ఇదంతా పెళ్లి చూస్తుంటే నా పెళ్లి ఎలా అవుతుంది, ఏంటి, నువ్వు ఎలా ఉంటావు అనేది ఆలోచిస్తూ ఉంటాను. కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని. నా పెళ్లి త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నమ్ముతున్నా. షూ జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు షూస్ దొంగతనం చేయాలి అనుకున్నాము. ఆ షూస్ వెతుకుతున్నాము. ఇంకా చూద్దాం ఎక్కడున్నాయి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టియర్స్. నేను ఇప్పుడే జస్ట్ హైదరాబాద్ అంటున్నా, అహ్మదాబాద్ ల్యాండ్ అయ్యాను. అండ్ ల్యాండ్ అయినాక ఇప్పుడు వెయిటింగ్ ఫర్ మై బ్యాగేజ్ అన్నమాట. ఈ హ్యాండ్స్ మీద ఈరోజు మెహందీ మెహందీ రాసేస్తాము, మెహందీ పెట్టేస్తాము, గోరింటకు పెట్టేస్తాము. అండ్ గోరింటాక్ కలర్ ఎంత డార్క్గా వస్తుందో అంతే ఎక్కువగా శివ నన్ను ప్రేమిస్తున్నాడని నేను భావిస్తాను. కాబట్టి ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా. శివ్ ఒకవేళ గట్టిగా ప్రేమించకపోతే కలర్లో తెలిసిపోతుంది. కలర్ రాకపోతే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. I can't wait to see my family, my sister, because it's her big day in 2 days. ఈ 2 days మేము ఏమేమి రచ్చ చేయబోతున్నాము, మా సైడ్ పెళ్ళి ఎలా జరుగుతుంది అదంతా నేను మీకు వ్లాగ్ ద్వారా చూపించబోతున్నాను. కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ నెవర్ ఎండింగ్ టేల్స్. అండ్ ఎవరెవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారో ప్లీజ్ గో అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీళ్ళు వచ్చేస్తున్నారు. నేను లవ్ అయిపోయాను అంటుంది మా మమ్మీ. ఈ క్యూట్ జంట ఫుల్ రీల్స్ చేసుకుంటూ ట్రైన్ లో ఫుల్ రీల్స్ చేసుకుంటూ వచ్చారు. సిగ్గు లేదు, నేను లేను అనే ఒక్క కొంచెం కూడా వీళ్ళకి రిగ్రెట్ లేదు, సాడ్నెస్ లేదు. నేను లేకుండా మొత్తం ఎంజాయ్ చేశారు కదా. ఫుల్ నవ్వుకుంటున్నాడు డాడీ. ఓకే, మై మామ్ అండ్ డాడ్ ఆర్ లెర్నింగ్ డాన్స్. ఓకే, సో లెట్స్ అటాక్ ద బ్రైడ్ రూమ్. బ్రైడ్ ఇక్కడే ఉందంట. మెహందీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. లెట్స్ బ్రైడ్ ఇస్ బ్రైడింగ్. ఏం రాసుకున్నావు ఐలాషెస్ మీద, ఎంత బాగున్నాయో. సో ప్రిటీ. మా డాడీ ఇప్పుడు మా మమ్మీని ఎత్తుకపోతున్నాను, సాహసం చేయబోతున్నారు. అంటే ఈ వెడ్డింగ్ లోనే, అంటే మా చెల్లి వెడ్డింగ్ లోనే మమ్మీని ఎత్తుకోకపోతే ఇంకా నా వెడ్డింగ్ లో ఏం డాన్స్ చేస్తారులే అనేసి ఒక సాహసం చేస్తున్నారు. లెట్స్ సీ. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్ పాపా. 3 2 1 గో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. సో మా మమ్మీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చా నేను. మా డాడీ తిడతాడు నా కోసం తేలేదని, కానీ అది చూపించబోతున్నానని ఈ వీడియో పెడుతున్నాను. ఆగండి. అరే వై ఆర్ యు క్రైయింగ్? సో మంచిగా సెట్ అయిపోయింది మా మమ్మీకి ఆ తాళి అయితే, అంటే నల్ల పూసలు. ఎలా ఉంది పాపా? చాలా బాగుంది. చాలా చాలా బాగుందంట. ఎవరి పెళ్లికి వచ్చాము, ఎవరి పెళ్లి జరుగుతుంది ఏంటి, మీరు మారారా? ఇంకా మేమందరం మంచి రీల్స్ చేయబోతున్నాము. బస్ లో ఏం రీల్ చేయాలని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు పెళ్లి డెస్టినేషన్ వెనుకి వెళ్తున్నాము. సో మేము రీచ్ అయిపోయాం అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ సూట్ రూమ్ కి స్వాగతం, సుస్వాగతం. మా మమ్మీ డాడీ, ఏ వావ్ వాట్ ఎ వ్యూ. ఓకే, సో మా మెహందీకి స్వాగతం, సుస్వాగతం. టెల్ సుస్వాగతం, సుస్వాగతం. నేను మా మమ్మీని మెహందీ చెయ్యబోతున్నా అన్నమాట. 2 చేతులు అయిపోయినాయి. థ్యాంక్ యూ మరి. ఓ మై గాడ్, ద సర్ప్రైజ్ ఇస్ రైట్ హియర్. తినకి ఇక్కడ నుంచి సర్ప్రైజ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మాయి వెయిట్ చేస్తుంది అబ్బాయి కోసం.
మై మామ్ చూడండి, మా మమ్మీ మేకప్ చేసిన లిప్స్టిక్ రాయాలి కదా, మేకప్ ఆర్టిస్ట్ లిప్స్టిక్ రాయలేదా? ఏ భలే క్యూట్ గా ఉన్నావు తెలుసా, మంచిగా సెట్. బాగుందంట. సరే ఇది జనిల్ నీది అయిపోయింది రెడీ. నేను ఫాస్ట్ గా మేకప్, నేను బ్లష్ ఆన్ రాసి ఊరికే వదిలేసాను, నేను మేకప్ చేసుకుంటాను. రెడీ అయిపోయాక I'll show you my look. Look at my cute papa. Look cute doll. Good morning pineapple. Looking very cute, very nice. మా డాడీకి మేకప్ చేసిన, మా తమ్ముడికి చేస్తున్నా. అంటే మేకప్ అంటే లైట్ గా ఏదో బ్రైట్ కనిపించాలి వీళ్ళు అని, ఏదో పౌడర్ రాసుకొని వెళ్ళిపోతారు కదా. ఫస్ట్ న్యాచురల్ మేకప్ ఆన్ మై బ్రదర్. రెడీ ఫర్ ది హల్దీ కార్నివల్. బ్యూటిఫుల్ సారీతో, నాకు చాలా ఇష్టమైన సారీ ఇది, అండ్ కలర్ కూడా ఎల్లో కాబట్టి హల్దీ కోసం మా మమ్మీ, డాడీ, నేను చాలా బోల్డ్ రీల్స్ చేయాలి, బోల్డ్ ఫోటోలు తీయాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, మేమైతే అలసిపోతాం గైస్. బట్ షివ్ వి రియల్లీ మిస్ యూ అ లాట్. చాలా మిస్ అవుతున్నాము, అందరు అడుగుతున్నారు నీ గురించి. పర్లేదులే, మన హల్దీలో కలుద్దాం, ఓకేనా? లెట్స్ గో డౌన్ అండ్ సీ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎలా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ దేర్ ఈవెంట్. దేర్ మెయిన్ డే ఇస్ టుమారో అండ్ వెళ్దాం. పెళ్లి కొడుకు డాడీ మెరిసిపోతున్నారు. Prashad is going to propose in 3 different languages. Yes. Angrezi, I don't know. I love you. Gujarati, हमने और पंजाबी में मैं तेनू प्यार करदा सी. अरे क्या बात है. A few moments later. तेरी कुड़माई कह दिन ना गए Can we have the bride on the stage, please? और बहुत ही ब्यूटीफुल वे में इन्होंने इसे प्रेजेंट किया है. थैंक यू सो मच. Thank you. Attack mode on. Combination है. మరదలు. The next day. గుడ్ మార్నింగ్ గైస్. చాలా రచ్చ చేసాము నిన్న నైట్ సంగీత్లో అయితే. బట్ దాని తర్వాత మొత్తం అలా ఏమైందంటే ఫుల్ టైర్డ్ అయ్యి ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చి, బట్ వెడ్డింగ్స్ అంటే ఎట్లానే ఉంటాయి కాబట్టి నేను నవ్వట్లేదు అని అనుకోవద్దు. మొత్తం మాస్క్ రాసాం కాబట్టి ఫుల్ డిహైడ్రేషన్ అయ్యి ఒక చిన్న పింపుల్ కూడా వచ్చేసింది నాకు. సో కొంచెం ఇప్పుడు హైడ్రేట్ చేద్దాము. నైట్ 4 వరకు ఫ్రెండ్స్తో, మన కజిన్స్తో అందరితో ముచ్చట్లు పెట్టుకొని 9 o'clock మళ్ళీ 8:39 అట్లా లేచి
ఏదో వచ్చి రానట్టు నిద్ర చేసుకొని ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసి అందరు కజిన్స్ని కలిసి ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను గైజ్. ఎందుకంటే నా చుట్టాలని, నా కజిన్స్ని ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రాపర్గా కలుస్తున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఈ వెడ్డింగ్ అయినా మా అక్క వెడ్డింగ్కి అటెండ్ చేయలేకపోయాను. అక్క వెడ్డింగ్ని, చెల్లి అయినా వెడ్డింగ్ అటెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నీ పెళ్ళే అని అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి నాకు సిగ్గేస్తుంది. సో నెక్స్ట్ పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోతుంది. ఇదిగో ఈ మాస్కులు వచ్చిరా అని నిద్రలు. సో ఇప్పుడు రూమ్ మొత్తం చెత్తగా ఉండింది అని చెప్పేసి నీట్గా అన్ని సదరేసుకొని ఉన్నాము. ఇప్పుడు కాసేపట్లో రెడీ అయ్యి ఇంకో ఫంక్షన్ ఉంది. సో అబ్బాయి ఇంటి తరపున ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారో అదంతా ఇప్పుడు చూపిస్తారంట. అది ఒక ఫంక్షన్ అంట, అంటే మేము ఇది ఇస్తున్నాము అని చెప్పడానికి. సో అది చాలా బాగుంటుంది, అంటే చూడ్డానికి. అన్ని ఫంక్షన్స్ ఆర్ వెరీ స్పెషల్ టు బోత్ ద ఫ్యామిలీస్. ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. సొన్నుకి ఏమేమి గిఫ్ట్లు రాబోతున్నాయి నేను చూడాలి. సో శివ్, నువ్వు కూడా గిఫ్ట్లతో రెడీ అయిపోయి గిఫ్ట్స్ చూడు, దీనికన్నా ఎక్కువ ఉండాలి చెప్తున్నా. లెట్స్ గో. మీరు చూసారు కదా ఎన్ని గిఫ్ట్స్ ఇప్పుడిప్పుడే, అంటే మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయి. బట్ మేకప్ టాప్ టు బాటమ్, అలంకారం చేయాల్సిన, శృంగారం చేయాల్సిన అన్ని సామాన్లు వీళ్ళు ఇట్లా ఒక వర్ణ అని ఒక ఈవెంట్ చేసి పెడతారనమాట. దాంట్లో అమ్మాయి తరపున వాళ్ళు అందరూ అంటే కావాలని తినిపించాలి. అది ఒక మంచి ఫీలింగ్ అందరికి. డ్రై ఫ్రూట్స్ తెప్పించి తినిపిస్తూ ఉంటారు అబ్బాయి తరపున వాళ్ళకి. దాన్ని మనవారు అంటారు, అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు. డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు, ఏదైనా ఉన్న రెస్పెక్ట్ ఇచ్చి అన్ని చేపిస్తారు అనమాట. సో శివ్ చూసేసే అన్ని తెచ్చారు, నువ్వేం తెస్తావు చూడు. నువ్వు ఇంతకన్నా చాలా ఇచ్చావు నాకు. ఇదంతా దిస్ ఇస్ జస్ట్ ఐటమ్స్ అండ్ యునో మూమెంట్స్ ఆఫ్ జాయ్. ఇదంతా వస్తూ పోతూ ఉంటాయి, కానీ నాకు నిజంగానే ఇదంతా పెళ్లి చూస్తుంటే నా పెళ్లి ఎలా అవుతుంది, ఏంటి, నువ్వు ఎలా ఉంటావు అనేది ఆలోచిస్తూ ఉంటాను. కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని. మా మమ్మీ ఎంత హ్యాపీగా ఈ వెడ్డింగ్కి ఎంత హ్యాపీగా ఉంటానో ఆ వెడ్డింగ్కి ఇంకెంత హ్యాపీగా ఉంటారు అని ఆలోచిస్తూ నాకు నేనే మురిసిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి వరమాల, అంటే అది బారాత్, అంటే అబ్బాయి తరపున వాళ్ళు హార్స్ మీద కూర్చొని, గుర్రం మీద కూర్చొని వస్తారు. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ డాన్స్, అదంతా చేస్తారు వాళ్ళు. మనం రిసీవ్ చేసుకుంటాం వాళ్ళని. దాని తర్వాత అది వరమాల, అంటే ఏమంటారు, పూలదండలు ఇది అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. చాలా ఉన్నాయండి. వామ్మో, డ్రెస్సులు చేంజ్ చేసి మేము అలసిపోతున్నాం, కానీ మీరు మాత్రం అలసిపోమాకండి, చూస్తుండండి మా వీడియో. బికాస్ చాలా 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 వస్తువులు ఉన్నాయి. ఐ వాంట్ టు షో యూ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ వెడ్డింగ్ విత్ యూ ఆల్. సో నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా మా చెల్లి పెళ్ళికి, రండి. వెడ్డింగ్ కి రెడీ అయిపోయాము మేమందరము, అండ్ వీఆర్ రెడీ, ఆల్ సెట్ టు గెట్ మై సిస్టర్ మ్యారీడ్. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను చూడండి, అఫ్ కోర్స్ ఫుల్ లెహెంగా. అండ్ మా ఫ్యామిలీ ఎలా కనిపిస్తున్నారు, ఎవరు ఏమేమి వేసుకున్నారు, బ్రైడ్ ఎలా కనిపిస్తుంది, అదంతా మనకి చాలా ఆతృతగా ఉంది. కాబట్టి వెళ్ళిపోదాము. దాంతో పాటు మా మమ్మీ చూడండి, ఓ మై గాడ్, so beautiful. All the brothers and the sisters are ready. Oh, Jenu, come on, safe rock. अरे वाह.
We love you, Imu. We love you, Sonu. వాడు నా కోసం ఫ్లవర్స్ తీసుకొస్తున్నాడు. నాకు చాలా రోజెస్ తెచ్చేసాడు, ఇప్పుడు ఇంకా తేపోతున్నాడు, చూద్దాం. నా మొహం మీద ఇసిరేసాడు, అన్ని చేతిలో వచ్చి ఇచ్చాడు. వీడియో చేస్తున్న ప్రతిసారి ఇట్లా ఇసిరేస్తున్నాడు. నాకు ఇవి వద్దు. హాయ్ అండి, మీరందరూ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తారా? ఎంజాయ్ చేస్తారా? ఈ వీడియోలో మీరు కూడా వస్తారు, మీరు చూడండి, ఓకేనా? ష్యూర్. సో స్వీట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అందరిని అడిగానని చెప్పండి. కలుద్దాం, హైదరాబాద్ లో కలుద్దాం. ఏదైతే షూస్ దొంగతనం చేయాలి అనుకున్నామో ఆ షూస్ వెతుకుతున్నాం, ఇంకా చూద్దాం ఎక్కడున్నాయి. ఎవరికైతే ఆ బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళ చేతిలో ఉండే గోరింటాకు పెడతారో వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుందంట. నువ్వు కూడా ఎట్లా చేసుకుంటావు పెళ్ళి? సో నాకు పెట్టేశారు, నా పెళ్లి త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నమ్ముతున్నా. శివు జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు పెళ్లి రాసేసారు, కలర్ కూడా వస్తుంది చూడు. మరి వీళ్ళు అసలు షూజే వేసుకోలేదు. షూస్ వేసుకుంటేనే మేము కదా దొంగతనం చేసేది. షూస్ ఎక్కడున్నాయో తెలీదు, అసలు వేసుకోవట్లేదు. డిన్నర్ చేశాక వేసుకుంటానంట. బోల్డని నాటకాలు చేస్తున్నారు, కానీ మేము అసలు డబ్బులు తీసుకో వరకు వదిలేదే లేదు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అసలు లాస్ట్ వరకు వదిలేదే లేదు అన్నట్టు ఇదిగో పట్టుకొని అసలు వదలనే లేదు. జనీల్ ఎలా ఆడాను నేను గేమ్, దట్స్ వై ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ టాప్ 5 బ్రో. అసలు కాళ్ళే వదలలేదు నేను. ఏమంటారు, సత్తాని నిరూపించాము. హౌ డిడ్ వి ప్లే గైస్? Too much violence. అంట. సో కొంచెం లైట్గా గొడవ కూడా అయినాయి. బట్ ఏది మంచి జరిగినా అది ఏమంటారు, చాలా మంచిగా హ్యాపీగా ఉంటే కొంచెం ఇలాంటి మూమెంట్స్ ఉండాలి, లేకపోతే దిష్టి తగులుద్ది. టైం ఇప్పుడు ఏంటి? ఇప్పుడు 2:30 ఆల్మోస్ట్. midnight 2:30కి ఫుడ్ తినడానికి కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ అప్పగింతలే అనుకుంటా. ఐ జస్ట్ వాంట్ టు హగ్ హర్ అండ్ గివ్ హర్ ది బెస్ట్ మెమరీస్ with her in the baggage and lot of happiness to her and Tushar ji. ఫైనలీ పెళ్లి అంతా అయిపోయింది. మా మమ్మీకి ఏమో జ్వరం వచ్చేసింది, నా మొహానికి ఏమో పింపుల్స్ వచ్చేసాయి. మా నాన్నేమో అన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, మా తమ్ముడేమో పారిపోతున్నాడు.
సో మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? ట్రైన్ లో చష్మాలు మర్చిపోయి తిరిగి మాకు. జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నా వీళ్ళందరికీ. బట్ నేను చాలా మిస్ అవుతాను వీళ్ళందరినీ. ఐ మిస్ యూ ఆల్, లవ్ యూ.